పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసర మండలం కొనితివాడ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు తేజ సందీప్ గత కొన్నేళ్లుగా కూడా బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతున్నారు. అయితే ప్రస్తుతం మనం వారి కుటుంబ సభ్యులతో ఉన్నాం. వారి కుటుంబ పోషణ కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో దీనికి సంబంధించిన వైద్య ఖర్చులు దాదాపు 30 లక్షలకు పైగా అవుతాయని చెన్నైలోని ఒక హాస్పిటల్ తెలిపింది. అయితే దీనికి సంబంధించి వారు దాతల సహకారాన్ని అయితే కోరుతున్నారు. అయితే నిత్యం కూడా కూలి పనులు చేసుకుని బ్రతికే మాకు అంత ఖర్చు పెట్టే అవకాశం లేనందున కాస్త దాతలు సహకరించాలని అయితే వారి కుటుంబ సభ్యులందరూ కూడా కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే తేజ సందీప్ ఉన్నాడో మనం చూడొచ్చు, తను గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని గ్రహించలేకపోయారు. దాదాపు జ్వరం రావడం, ప్లేట్లెట్స్ పడిపోవడంతో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించేవారు. అనంతరం మళ్ళీ కొన్ని నెలల తర్వాత కంటిన్యూ అయ్యేది. దాదాపు గత 2018 ఆ సంవత్సరంలో మాత్రమే బోన్ మ్యారో అనే వ్యాధికి సంబంధించి ఆ బాలుడికి వచ్చిందని వైద్యులు తెలపడంతో ప్రస్తుతం ఇప్పుడు దానికి సంబంధించి చెన్నైలో ఒక హాస్పిటల్లో చూపిస్తున్నారు. ఇప్పటికే వారికి ఆ చెన్నైలో హాస్పిటల్లో చూపించడం వల్ల దాదాపు 20 లక్షలకు పైగా ఖర్చు అయింది. అక్కడికి వెళ్తే దాదాపు కొన్ని నెలల పాటు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే తేజ సందీప్ తండ్రి ఉన్నారో వారితో మాట్లాడదాం. ఎప్పటి నుంచి తనకి వ్యాధి అని తెలిసింది మీకు? ఎక్కడ చూపిస్తున్నారు తనకి? ఇప్పుడు దాకా అంటే అండి మొన్న ఈ మధ్యనే వెల్లూరు సిఎంసి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. చెన్నై అండి, తమిళనాడు. చెన్నై అండి, తమిళనాడు అని ఒకటే. అక్కడికి తీసుకెళ్ళామండి. అంతకుముందు బోన్ మ్యారో 2018లో తెలిసిందని బోన్ మ్యారో అని ఆపరేషన్ చేయించాలని. అప్పుడు సక్సెస్ లేక 2% అన్నారండి 100కి. తర్వాత ఇంకెలాగా మెడిసిన్లు పలానా హాస్పిటల్లో చిన్నప్పటి నుంచి రక్తం తగ్గిపోవటం, ప్లేట్లెట్స్ పడిపోతాం, హాస్పిటల్కి తీసుకెళ్తాం, ఇవన్నీ చేసేవాళ్ళం అండి. కానీ 2018లో తెలిసిందండి ఈ విషయం. తెలిసిన తర్వాత మాకు ఇక్కడే చూపించాం, భీమవరం, విజయవాడ, ఇలాగ లోకల్ హాస్పిటల్లో చూపించాం, కలిదిండండి, ఇక్కడిక్కడ తిప్పామండి. ఒక ఆయన ద్వారాగా తమిళనాడు తీసుకెళ్ళిన సిఎంసి హాస్పిటల్లో అక్కడ బాగా దీనికి ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పారండి. దానివల్ల మేము అక్కడికి వెళ్తాం జరిగిందండి. వాళ్ళు ఎక్స్ప్రెషన్ వేసి ఇచ్చారండి లెటరు. ఒక 30 లక్షల దాకా అవుతుంది అన్నారండి. మాది చిన్న అబ్బాయికి సూట్ అవ్వలేదండి, బోన్ మ్యారో తీసేయాలన్నారు. చిన్న అబ్బాయి టెస్ట్ చేశారండి, పని అవ్వలేదండి. నాది మా మిస్సెస్ది టెస్ట్ చేశారండి, హాఫ్ మ్యాచ్ అయింది అన్నారండి. ఇంక ఎక్స్ప్రెషన్ వేసి ఒక 6-7 నెలలు అక్కడ ఉండాల్సి వస్తుందమ్మా, మీరు ఇవన్నీ చేసుకోండి. ఎంపీ గారి దగ్గర పిఎంకి రిక్వెస్ట్ చేస్తే ఒక లెటరు, ఎంఆర్ఓ గారి దగ్గర ఇన్కమ్ సర్టిఫికెట్ ఒకటండి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఇలాగ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఇవన్నీ పట్టుకొట్టి మాకు అందజేస్తే మేము పైకి ఫండ్ కొంత పెడతామమ్మా అన్నారండి. అంటే ఇప్పటివరకు మీకు దాదాపు 20 లక్షల వరకు ఖర్చు అయిందా? ఇది చిన్నప్పటి నుంచి 3వ సంవత్సరం నుంచి కొలు తిరిగి పడిపోతాం. ఏ హాస్పిటల్లో పెడతా ఏ హాస్పిటల్లో 10 రోజులు ఉంచుతాం, 40,000 50,000 అలాగా వేస్తాం. అలాగే ఇప్పుడు దాకా 20 లక్షల దాకా 20 లక్షలు ఖర్చు పెట్టామండి. పైనే ఉంటుంది కానీ లోపు ఉండదండి. మేము వ్యవసాయం పని చేసుకుంటామండి. మాకు కూలి పనికి వెళ్తాం. ఎవరో ఒకరు మా అన్నయ్యలో ఇలాగా ఒక 50,000 అని వాళ్ళని వీళ్ళని సర్ది సహాయం చేశారండి. ఊళ్ళో కూడా అలాగే సహాయం చేశారండి. అదే ఇప్పుడు ఎంత అంటే 30 లక్షలు ఖర్చు అవుద్ది అంటున్నారు. 30 లక్షలు ఖర్చు అవుద్దండి ఆపరేషన్ మట్టుకేనండి. సందీప్ తల్లి కూడా ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అంటే ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉంటాడు బాబు? ప్రతిరోజు బాగానే ఉంటాడు? అంటే 2 రోజులు బాగుంటే 2 రోజులు బాగోడండి. జ్వరం వచ్చేసి అసలు ఇంకా అలాగా జ్వరం వల్ల రక్త కణాలు తగ్గిపోయి ఇంకా అలా పడిపోతా, రక్త కణాలు తగ్గితేనేమో పడిపోతూ ఉంటాడండి. అసలు వీక్ అయిపోయి అలా ఉంటాడండి. మీరు ఏంటి ఇప్పుడు దాతల సహకారం కోరుతున్నారు? అవునండి, ఇప్పుడు వరకు అంటే చేయించుకోలేక ఇంకా అలాగా మందుల వల్ల గడిపామండి. ఇప్పుడైతే కంపల్సరీగా ఆపరేషన్ చేయాలి, ఇప్పుడైనా సీరియస్ వెంటనే చేయాలంటున్నారండి. నెల నుంచి అక్కడే ఉంటున్నాం హాస్పిటల్లో. ఇప్పుడు వీటి గురించి అడిగి వచ్చామండి. అసలు 3 రోజులకి బ్లడ్ ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వస్తుందండి. ఇప్పుడైతే అసలు ఇంకా వెంటనే చేయాలి, మీదే లేటు చూసుకోండి అంటున్నారండి వాళ్ళు. అయితే ఇంకా మెడిసిన్ అంటే ఎప్పటిలోగా చేయాలంటున్నారు ఈ ఆపరేషన్? అదే ఇప్పుడు ఇవన్నీ ఎంపీ గారు లెటర్ ఇచ్చేస్తే వెంటనే పెట్టేస్తాం, ఒక 20 రోజుల్లో వచ్చేస్తుంది అంటున్నారండి.
ఈ లెటర్ పట్టుకెళ్ళటమే లేట్ అయిందండి. కలిసారమ్మా ఎంపీ గారిని? కలిసామండి. అది లెటర్ అవి ఇస్తామన్నారు. ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళారంట, లేరని, ఢిల్లీ వెళ్ళారని, వస్తారంట, ఇస్తామన్నారు. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 7th క్లాస్. 7th క్లాస్ చదువుతున్నావు. ఎలా ఉంటుంది నీకు? హెల్త్ బాగానే ఉంటుందా? అప్పుడప్పుడు నీరసంగా ఉంటుంది. అప్పుడప్పుడు నీరసంగా ఉంటుందా? కళ్ళు తిరుగుతూ ఉంటాయా? అంటే డైలీ మీ ఫ్రెండ్స్తో వాళ్ళతో ఆడుకుంటావా నువ్వు? ఆడుకోలేవా? కళ్ళు తిరిగిపోతూ ఉంటాయా? ఆవేశం వచ్చేస్తుందా? అంటే నీకు ఎప్పటి నుంచి ఇలా ఉంది? చిన్నప్పటి నుంచి ఇలాగ ఉండేదా? చిన్నప్పటి నుంచి. స్కూల్లో మరి స్కూల్కి వెళ్తే ఏమయ్యేది? అక్కడ ఏమన్నా ఇబ్బందిగా ఉండేది నీకు? అప్పుడప్పుడు ఇబ్బందిగా ఉండేది. జ్వరం ఎక్కువ వచ్చేది, జ్వరం గట్రా అన్నీ వచ్చాయండి. హాస్పిటల్ ఫోన్ చేసేవారండి, మాస్టర్లు ఫోన్ చేసి ఇంక తీసుకొచ్చేసేవాళ్ళం. ఆ రోజుకి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళేవాళ్ళం. మళ్ళీ 10 రోజులకి 15 రోజులకి తగ్గిన తర్వాత మళ్ళీ వెళ్ళేవాడండి. తమ్ముడు ఒకడు ఉన్నాడండి, ఆడే బ్యాగ్ మొత్తం అన్నీ ఆడే పట్టుకుని వెళ్తాడు. వాళ్ళు అప్ చెప్పి వస్తాడండి. ఏమన్నా ఉంటే బ్యాగ్ కొద్దిగా నీరసంగా ఉందంటే బ్యాగ్ తమ్ముడు తెచ్చేవాడండి. ఇటు మామూలుగా వచ్చేసేవాడండి. 8 నెలల నుంచి స్కూల్ మాస్టర్లకు చెప్తే వద్దమ్మా స్కూల్కి పంపొద్దు, అలా ఉన్న పిల్లోడిని మేము కాపలా కాయలేం కదా, మీరు ఇంటి దగ్గరే ఉంచుకోండి, చదువుంటే తర్వాత చూద్దాము, పిల్లోడిని శుభ్రంగా చూసుకోండి అని మాస్టర్లు కూడా చెప్పారు. అంటే ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారమ్మా? సహాయం కోరుతున్నాం దాతల్ని. మా వల్ల అయితే అవదు, ఇప్పుడు వరకు ఉన్నాయన్నీ అయిపోయినాయి. మాకు అండ ఎవరూ లేరు. ఆ ఒక్క పిల్లోడు మా ఆయన గారు కూలి పనికి వెళ్తేనే మాకు ఉండే భోజనం, లేకపోతే లేదు. కూలి పని ఉంటుంది, ఓ రోజు ఉంటే 10 రోజులు కూలి పని ఉండదు. ఈ ఊళ్ళో చాలా ఇబ్బందులు పడుతున్నాం. అదైనా పనులు వ్యవసాయం పనులు సీజన్లోనే ఉంటుందని, ఖాళీ పనులు ఏమైనా ఉంటే ఖాళీ రోజుల్లో అయితే మటుకి ఓ రోజు ఉంటే ఉండదు, కొన్ని రోజులు ఉండవన్నీ. అదండి. దాదాపు ఇది వీరవసరం మండలానికి సంబంధించి కొనితివాడ అనే ఒక గ్రామం. దాదాపు ఎక్కడ శివారు ప్రాంతంలో ఉండే ఒక గ్రామం ఇదైతే. ఇక్కడ కూలి పనులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మనం చూసుకోవచ్చు, సందీప్ వాళ్ళ తండ్రి కూలి పని చేసుకుంటూ కుటుంబ పోషణ అయితే చూసుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పటివరకు కూడా తన కుమారునికి వచ్చిన వ్యాధితో దాదాపు 20 లక్షలు అయితే అయిపోయాయి. ప్రస్తుతం ఇప్పుడు ఆపరేషన్కి చెన్నైలో హాస్పిటల్లో చూపించడానికి దాదాపు 30 లక్షలకు పైగా అవుతుందని అయితే డాక్టర్లు తెలిపారు. అయితే ఇప్పటికే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను కూడా కలిసాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. మిగిలిన దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి తమ కుమారుని భవిష్యత్తుకు బాటలు వేయాల్సిందిగా వీరి తల్లిదండ్రులు, వీరి కుటుంబ సభ్యులు అందరూ కోరుతున్నారు. అయితే దాదాపు చిన్నప్పటి నుంచి ఈ విధంగా ఉండడంతో 2018లో టెస్టింగ్ చేసిన తర్వాత బోన్ మ్యారో అనే వ్యాధి బయటపడింది. కాబట్టి ఇప్పుడు దాదాపు 30 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది అంటున్నారు. అయితే దాతలు అయితే ముందుకు రావాలని అయితే వీరి కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, కొనితివాడ గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.